వైసీపీ అధ్యక్షుడు జగన్ ఉమ్మడి విశాఖ జిల్లా టూర్కు ప్రజల నుంచి పెద్దగా స్పందన రాలేదు. పార్టీ కార్యకర్తల్ని సమీకరించిన నేతలు పెద్ద షోగా మార్చారు. నిర్మాణ దశలో ఆగిపోయిన నర్సీపట్నం మెడికల్ కాలేజీ పరిశీలన పేరుతో కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడమే జగన్ పనిగా పెట్టుకున్నారు. కానీ తమ హయాంలో ఎందుకు పూర్తి చేయలేకపోయారో చెప్పలేదు. నిధులు ఇవ్వలేకపోవడంతో వైసీపీ పాలనలో నిర్మాణాలు ఆగిపోయిన వాస్తవాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో మెడికల్ కాలేజీలకు ప్రాణం పోసే ప్రయత్నం చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని వైసీపీ టార్గెట్ చేస్తున్న కూటమి నేతలు సరిగా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారా? పీపీపీ విధానంలో నిర్మాణం పూర్తయితే పెరిగే మెడికల్ సీట్లు, కొత్త ఆసుపత్రులు అందుబాటులోకి వస్తే వైద్య సేవలు విస్తృతమవుతాయన్న విషయాన్ని పాలకపక్షాలు ప్రజలకు సరిగా ఎందుకు చెప్పలేకపోతున్నాయి? ఫ్యాన్ పార్టీ నేతలు విమర్శలకు పొలిటికల్గా కౌంటర్ ఇచ్చి చేతులు దులుపుకోవడమే పనిగా పెట్టుకున్నారా? పటాలం పాండు, దండుపాళ్యం గ్యాంగ్ తీరుగా జగన్ నర్సీపట్నం టూర్ సాగిందా? ఫర్ మోర్ డీటెయిల్స్, వాచ్ ది స్టోరీ. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటనలో అడుగడుగునా ఆంక్షలు ఉల్లంఘించారు. పోలీసులు విధించిన షరతులను బేఖాతరు చేసి తన రూటే సపరేట్ అన్నట్లుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రాన్ని 5 ఏళ్లు ఏలిన నేతకు పౌరస్పృహ లేదని, అంతా పటాలంపాడు, దండుపాళ్యం గ్యాంగ్ అన్నట్లుగా పర్యటన సాగిందని సొంత పార్టీ నేతల నుంచే కామెంట్స్ వస్తున్నాయి. అదేదో పెద్ద దండయాత్రకు బయలుదేరినట్లు వందలాది వాహనాలు, వేలాది బైకులతో ర్యాలీ తీసి జనాన్ని ఇబ్బంది పెట్టడంపై పెద్ద దుమారమే రేగుతోంది. ప్రైవేటు మెడికల్ కాలేజీల విషయంలో రాద్ధాంతం చేస్తున్న జగన్ పర్యటన ఉద్దేశం కూటమి ప్రభుత్వాన్ని విమర్శించి తానేదో ఘనకార్యం చేశానని చెప్పుకున్నారు. వైసీపీ హయాంలో నిర్మాణం చేపట్టిన మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేక చేతులెత్తేసిన ఘనతను మూటగట్టుకున్నారు. వైద్య కళాశాలల ఏర్పాటుకు భారత వైద్య మండలి ఎంసీఐ అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు ప్రారంభించి అలాగే వదిలేసిన వైనం ఫ్యాన్ పార్టీ నేతలకు తెలియంది కాదు. బోధనేతర సిబ్బంది, పారామెడికల్ స్టాఫ్ ఇలాంటి విషయాలను ఆలోచించకుండా హడావిడి చేసింది వైసీపీ సర్కార్. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలకు ప్రాణం పోస్తుంటే తట్టుకోలేక మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తోందని గొంతు చించుకుంటున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మించి వైద్య విద్యను ప్రోత్సహించడంతో పాటు రోగులకు సేవలు అందించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ఎన్డీఏకి పేరు రాకూడదన్నది ప్రతిపక్ష లక్ష్యంగా కనిపిస్తోంది. అప్పట్లో జగన్ ఏదైనా ఊడబొడిస్తే ఇప్పుడు మాట్లాడొచ్చు, కానీ చేసింది శూన్యం. జగన్ జమానాలో మెడికల్ కాలేజీలకు టెండర్ల వ్యవహారం ఎలా సాగిందో ఎవరికీ తెలియని విషయం కాదు. కమిషన్లు ఇచ్చిన తన వంది మాగదులే టెండర్లు చేసి ఇతరులను బెదిరించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఇప్పుడు కూడా కూటమి నేతలు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇక జనాన్ని ఇబ్బంది పెట్టకుండా జగన్ పర్యటనలు సాగిన సందర్భాలు లేవు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రాణాలు పోయాయి. పంటకు గిట్టుబాటు ధర లేదంటూ ప్రకాశం జిల్లా పొగాకు రైతుల పరామర్శ యాత్రలో జగన్ వెంట వచ్చిన సైన్యం టొబాకోను తొక్కేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గుంటూరు మిర్చి యార్డులను అలానే జరిగింది. ఇక నర్సీపట్నం పర్యటన గతానికి భిన్నంగా ఏమీ సాగలేదు. వైసీపీ నేతలు తమ కార్యకర్తలను పిలిపించి భారీ జన సమీకరణ చేసినట్లు బడాయిలకు పోయారన్న విమర్శలున్నాయి. క్యాడర్ అత్యుత్సాహంతో అక్కడక్కడ జరిగిన స్వల్ప తొక్కిసలాట ఘటనలో ఒకరిద్దరు సామాన్యులకు గాయాలయ్యాయి. విశాఖ విమానాశ్రయం నుంచి నర్సీపట్నం చేరుకోవడానికి 5 గంటలు పట్టేలా ప్లాన్ చేశారంటే వైసీపీ నేతలకు ఏపాటి పౌరస్పృహ ఉందో అర్థం చేసుకోవచ్చు. 20 మంది కనిపించినా సరే ఆగుతూ అభివాదం చేస్తూ ముందుకు సాగి అందరినీ ఇబ్బంది పెట్టారు. కాన్వాయ్ వాహనాలు నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నించినా జగన్ దండు ఆంక్షలను బేఖాతరు చేసింది. ఇక మెడికల్ కాలేజీ విషయంలో కూటమి ప్రభుత్వం కూడా వైసీపీకి రాజకీయంగా కౌంటర్ ఇస్తోంది తప్ప పీపీపీ విధానంలో ఇవి త్వరగా పూర్తయితే చేకూరే ప్రయోజనాలను విశదీకరించడం లేదు. కొత్త కాలేజీలు అందుబాటులోకి వస్తే మెడికల్ సీట్లు పెరుగుతాయి. కొత్త ఆసుపత్రుల నిర్మాణం పూర్తయితే ప్రజలకు వైద్యం అందుబాటులోకి వస్తుందన్న వాస్తవాన్ని స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతోంది. దీంతోనే కూటమి సర్కార్ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తోందన్న వైసీపీ ప్రచారం బలంగా ప్రజల్లోకి వెళ్తోందన్న వాదనలు ఉన్నాయి. ఫ్యాన్ పార్టీ దీనిని ఒక రాజకీయ అంశంగా మార్చుకునే అవకాశాన్ని ప్రభుత్వమే ఇచ్చిందన్న వాదనలు ఉన్నాయి. ఇక జగన్ పర్యటనలో పెద్దగా జనం రాలేదు. పల్నాడు, గుంటూరు జిల్లాల్లో జరిగిన ఘటనలు గుర్తు చేసుకుని ఎవరికి వారు ఎందుకు వచ్చిన తంట, లేనిపోని తలనొప్పులు ఎందుకనుకున్నారు? సమస్యలను కొని తెచ్చుకోవడం ఇష్టం లేక దూరంగా ఉండిపోయారు.
జగన్ నర్సీపట్నం టూర్తో ఫ్యాన్ పార్టీకి పెద్దగా ప్రయోజనం లేదన్న వాదనలు ఉన్నాయి. భవిష్యత్ పర్యటనల్లో అయినా జగన్తో పాటు వైసీపీ నేతల తీరులో మార్పు వస్తుందో లేదో చూడాలి.